అమెరికా అండ చూసుకుని పాక్ లీడర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ని బెదిరించే ప్రయత్నం చేశారు. సింధు జలాల ఒప్పందంపై ఖచ్చితంగా దిగిరావాలని, ఒక్క చుక్క నీరు కూడా తాము వదిలేది లేదంటూ ప్రగల్భాలు పలికారు. అంతేకాదు భారత్కి సరైన గుణపాఠం చెప్తామంటూ కూడా డబ్బా కొట్టారు. ఇంతకీ పాకిస్తాన్కి అంత సీనే ఉంటే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పిక్కబలం ఎందుకు చూపించారు? వరుస పెట్టి నోరు పారేసుకుంటున్న పాక్ నేతలు. భారత్ కి బుద్ధి చెప్తామంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాటలు దేనికి సంకేతం? అమెరికా అధ్యక్షుడు తమకి అండగా ఉంటాడనే ధీమాతోనే లీడర్లు ఇలా రెచ్చిపోతున్నారా? ఓవైపు సింధు జలాలను వదిలిపెట్టాలంటూ వేడుకుంటోన్న పాక్, మరోవైపు తమ పైత్యం ప్రదర్శిస్తోంది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక్క చుక్క నీటిని కూడా వదిలిపెట్టేది లేదని, భారత్కి ఓ గుణపాఠం నేర్పుతామంటూ నోరు పారేసుకున్నారు. అసలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్కి అంత ఉంటే ఉగ్రవాద బాధిత దేశమైన భారత్ ఇంకెలా వ్యవహరించాలి? ఆపరేషన్ సింధూర్తో పాక్ మాడు పగలగొట్టినా సరే ఇంకా ఇలా పేలుతున్నారు అంటే దాని అర్థం ఇంకేదో ఉంది. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ని చేరదీయడమే ఇందుకు కారణమని అర్థమవుతోంది. భారత సైన్యం దాడి చేసినప్పుడు పారిపోయిన పాక్ ఇప్పుడు తాజాగా ఇలా అణుబాంబులేస్తాం, యుద్ధం చేస్తాం, పాఠం నేర్పుతాం అనడం వెనుక ట్రంప్ హస్తం ఉందనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. సుంకాల బెదిరింపులకు భారత్ లొంగలేదు. దీంతో ఒళ్లు మండిపోతున్న ట్రంప్ తాను వెనక ఉండి పాకిస్తాన్ని ఎగదోస్తున్నారు అనిపిస్తోంది. దానికి తగినట్లుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఇప్పుడు ఆ దేశ ప్రధాని ఇలా భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. సరిహద్దుల దగ్గర చొరబాట్లతోనో లేదంటే మరోసారి ఉగ్ర దాడులను ప్రోత్సహించడమో పాక్ చేయవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తోడు పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భలే విజయం సాధించింది అంటూ అమెరికా మెచ్చుకోవడం కూడా గమనించాలి. ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన పాక్ వాసులకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పింది అమెరికా. దీనికి ముందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇలా అమెరికా పాక్ ఓ జట్టుగా ఏర్పడుతూ ఉండగా ఆ క్రమంలోనే పాక్ లీడర్ల నోటి వెంట ఇలాంటి దురహంకార మాటలు వస్తున్నాయి అనుకోవాలి.